సో దీని అన్బాక్సింగ్ అయితే యూఎస్లోనే మొత్తం అంతా అయిపోయింది. ఏమన్నా కస్టమ్స్లో బాక్స్ న్యూ పీస్గా ఉంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పని నేనే బాక్స్ తీసేమన్నాను. లేదు మనం దాన్ని ఏం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి టోటల్ దీంట్లో వచ్చిన థింగ్స్ అయితే ఇవి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని గురించి అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీన్ని పర్చేస్ చేయాలని చెప్పని. ఫైనల్ గా అయితే ఈ రోజు మన చేతిలో అయితే ఉంది. సో దీని అన్బాక్సింగ్ అయితే యుఎస్ లోనే మొత్తం అంతా అయిపోయింది. క్రియేటెడ్ కాంబో ప్యాక్ లో ఏమేమి ఉంటాయి, ఏమేమి వస్తువులు వస్తాయి అనేది మీకు రివ్యూ అయితే నేను ఒకసారి మీకు మొత్తం డీటెయిల్ గా చెప్పి అట్లనే దీన్ని వాడిన తర్వాత దీని రివ్యూ కూడా నెక్స్ట్ వీడియో అయితే ఇస్తాను. బ్లాగింగ్ కి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి కావచ్చు, యూట్యూబ్ రీల్స్ కి కావచ్చు, చాలా బాగా అయితే పనిచేస్తుంది. కుకింగ్ ఛానల్స్ కానీ చిన్న చిన్న వ్లాగింగ్ చేయడానికి, ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కార్ల వాళ్ళకి కానీ అన్నిటికీ బాగుంటుంది. యాక్చువల్ గా GoProని అప్గ్రేడ్ చేద్దామని అనుకున్నా, దానికన్నా బెస్ట్ నాకు ఇది అనిపించింది. ఇప్పుడు దీన్ని మొత్తం క్లియర్ గా ఏమేమి థింగ్స్ ఉంటాయి, దాని యూజెస్ ఎలా ఉంటుంది అనేది టోటల్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లనే ఇది యుఎస్ లో మనకి ఎంత పడిందో దాని ప్రైస్ కూడా మీకు క్లియర్ గా డాలర్స్ లో ప్లస్ ఇండియన్ కరెన్సీలో దాన్ని కూడా ఒక చిన్న స్క్రీన్ షాట్ పెడతాను. సో ఇప్పుడు దీని లోపల కాంబో ప్యాక్ లో ఏమేమి వస్తాయో మొత్తం క్లియర్ గా చూపిస్తాను. బాక్స్ అయితే యూకే లోనే అక్కడే అన్బాక్స్ చేసేసి మా బ్రదర్ ఇలా అక్కడి నుంచి అయితే పంపించాడు. దీన్ని ఏమన్నా కస్టమ్స్ లో బాక్స్ న్యూ పీస్ గా ఉంటే ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పని నేనే బాక్స్ తీసేమన్నాను. బాక్స్ తీసేసి మొత్తం యాక్సెసరీస్ అన్ని దీంట్లోనే ఉంటాయి, కెమెరా మొత్తం అన్ని. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మీకు క్లియర్ గా కాంబో ప్యాక్ లో ఏమేమి యాక్సెసరీస్ వస్తాయి, అది మనకి ఏ రకంగా ఉపయోగపడతాయో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైర్లెస్ మైక్, ఇది డైరెక్ట్గా ఆన్ చేస్తే మనకి దానికి కనెక్ట్ అయిపోతుంది. సో మైక్ ఒకటి, ప్లస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి దానికి సంబంధించింది ఒకటి. వచ్చి ఇది అడిషనల్ బ్యాటరీ అనమాట. దానికి ఉండేదానికి ఒక చిన్న బ్యాటరీ ఇన్బిల్ట్ ఉంటుంది. అది కాకుండా ఇంకా ఎక్కువ బ్లాగింగ్ చేసేటప్పుడు మనకి అడిషనల్ బ్యాటరీ ఇది ఒకటి. ట్రైపాడ్ అటాచ్ చేసుకోవడానికి ఒక కనెక్టింగ్, ప్లస్ అది హ్యాండీకి చిన్నగా ఉంటుంది కదా, దాని కొంచెం లెంత్ పెంచుకోవడానికి, ప్లస్ ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోవడానికి ఇదొకటి. స్మాల్ ట్రైపాడ్ ఒకటి. నా ఫీలింగ్ కొంచెం ఇంకా దీన్ని ఇట్లా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునేట్టుగా ఇచ్చిన ఉంటే అయితే బాగుండి అనిపించింది. మన కెమెరాని దీంట్లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక కేస్ వస్తుంది. అండ్ సిపిన్ చార్జరు, ఇది మ్యాగ్నెట్, మైక్ కి సంబంధించిన మ్యాగ్నెట్. ఇది ఒక చిన్న వైడ్ యాంగిల్ లెన్స్ విత్ మ్యాగ్నెటిక్. ఇది కూడా జస్ట్ లెన్స్ ముందర అలా అటాచ్ చేస్తే మ్యాగ్నెటిక్ అతుకుపోతుంది. లెన్స్ వచ్చి ఇది 0.75 × 15 mm అని ఇచ్చారు. అండ్ ఫైనల్ గా ఇది కూడా సపరేట్ గా ఇచ్చున్నారు. నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా అన్బాక్స్ అయిపోయిందని, నేనే వేసేసి ఉంచాను. అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు డీజే వాళ్ళకి సంబంధించినవి. ఇట్లా స్టిక్కర్స్ మనకి ఎక్కడైనా కారుకో లేదంటే ట్రావెలింగ్ ఏదైనా చేసేటప్పుడు అతికించుకోవచ్చు. ఇది కామన్ గా పౌచ్ స్మెల్ రాకుండా వేసేది. దీని నుంచి అయితే దేంట్లో ఏం లేవు. ఇది ఇవన్నీ క్యారీ చేయడానికి ఒక పౌచ్ లాంటిది యాక్చువల్ గా ప్యాకెట్ లోనే వస్తుంది. ఇది మనం ఏం సపరేట్ గా ఏం పర్చేస్ చేసుకోలేదు. ఇప్పుడు కెమెరా దాని గురించి అయితే టోటల్ రివ్యూ అయితే ఇస్తాము. మనం ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచే డైరెక్ట్ గా బటన్ ఒక ఆన్ చేసి పెట్టుకోవచ్చు. సో కెమెరా అనేది ఫస్ట్ స్టిక్కర్ అయితే తీస్తున్నాను. ఇట్లా కొత్తది స్టిక్కర్స్ తీసేటప్పుడు ఆ ఫీలే వేరే ఉంటుంది. SD కార్డ్ అయితే వేయలేదు, ఇంకా నేను SD కార్డ్ పర్చేస్ చేయలేదు. దీన్ని 2 టైప్ గా అయితే ఆన్ చేయొచ్చు. ఒకటి ఈ బటన్ ని జస్ట్ ఒక సెకండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది, కెమెరా ఆన్ అయింది. అట్లనే 1 సెకండ్ ఆఫ్ అయిపోయింది. అట్లనే సెకండ్ మెథడ్ జస్ట్ ఇలా పైగా ఇలా అంటే ఆటోమేటిక్ కెమెరా ఆన్ అవుతుంది, రెడీ టు రికార్డ్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చి మన యూట్యూబ్ కి సంబంధించిన వీడియోస్ తీసేటప్పుడు ఈ రకంగా రికార్డ్ చేసుకోవచ్చు. అట్లనే దీన్ని జస్ట్ ఇలా క్లోజ్ చేయగానే కంటిన్యూ అని నొక్కితే 3 సెకండ్స్ టైం ఇస్తుంది. ఆ 3 సెకండ్స్ లోపల మనం కంటిన్యూ అని నొక్కితే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కి వస్తుంది. లేదు మనం దాన్ని ఏం చేయకుండా ఉంటే ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి కంటిన్యూ అని ప్రెస్ చేశాను. సో ఇమీడియట్ గా మనకి రీల్స్ కి సంబంధించిన షార్ట్స్ వస్తాయి. అట్లనే మనం ఫ్రంట్ కి యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మనం ప్రెస్ చేయగానే సో మన వైపు ఉంటుంది. దీనికి ఫేస్ కి మనం మార్క్ చేస్తే ఆటోమేటిక్ గా మనం వీడియో
రికార్డ్ చేసేటప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మన ఫేస్ ని క్యాప్చర్ చేస్తూ అది కూడా మూవ్మెంట్ అవుతుంది. ఒక ఫీచర్ అయితే చాలా బాగుంది నాకు. యాక్చువల్ గా మెయిన్ గోప్రో కన్నా అప్గ్రేడ్ చేద్దామని దానికన్నా దీనికే ఎందుకు వెళ్ళాను అని అంటే, నిజంగా గోప్రో 30-35,000 లో ఫ్రంట్ డిస్ప్లే తో వచ్చేస్తుంది. అది ఉపయోగించాలంటే కంపల్సరీ ఒక ట్రైపాడ్ కొంచెం అంటే అది కూడా స్మాల్ ఈ ఫీచర్స్ అయితే లేదు. లైటింగ్ లో కానీ లో లైట్ లో బాగా పనిచేస్తుంది. మన యూట్యూబర్స్ కి బ్లాగింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసాను కొన్ని సైట్స్ లో మరీ 72,000 అట్లా ఉంది. ఇదైతే 50 చేంజ్ కానీ ట్యాక్స్ ఎక్కువ పడింది. ఆ ట్యాక్స్ రిటర్న్స్ అయితే మనం విజిటింగ్ వీసాతో ఎవరన్నా లేదంటే టూరిస్ట్ వీసాతో వెళ్లే వాళ్ళు అయితే ఆ ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి. బట్ ఆయన అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అతను, సో అందుకని మనకు ఆ ట్యాక్స్ అయితే రిటర్న్ రాలేదు కాబట్టి ట్యాక్స్ తో కలిపి 61,000 పడుతుంది. మీకు సైడ్ లో ఇమేజ్ కూడా పెడతాను చూడండి. ఇది వచ్చి మన జాస్టిక్, మనం లెఫ్ట్ రైట్ మూవ్మెంట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్. జస్ట్ ఒక చిన్న బటన్ టైప్ ఇచ్చారు. కెమెరాని మనం అటు లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ అన్ని తీసుకోవచ్చు. దీనికి కింద సిపిన్ చార్జర్, దీనికి ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది కదా, అది ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం దీన్ని లెంతీగా కావాలి అనుకుంటే కరెక్ట్ గా ఈ సిపిన్ కి ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ సైడ్ బటన్స్ ఉన్నాయి కదా, ఆ బటన్స్ తో లాక్ అయిపోతుంది. అప్పుడు మనకు కొంచెం పట్టుకోవడానికి గ్రిప్ పెరుగుతుంది. అట్లనే ఇది పెట్టిన తర్వాతే మనకి దీనికి మౌంట్ చేసుకోవడానికి కుదురుతుంది. దానికి ముందు మౌంట్ చేసుకోవడానికి కుదరదు. అట్లనే ఇప్పుడు ఇది ఉంది కదా అని చెప్పి దీని నుంచి మనం ఛార్జింగ్ కూడా బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కూడా పెట్టచ్చు అనమాట. ఇన్బిల్ట్ బ్యాటరీకి ఛార్జింగ్ వెళ్ళిపోతుంది. ట్రైపాడ్ కాకుండా ఇంకా లెంతీగా కావాలి అని అనుకుంటే, రిలీజ్ చేయాలి అని అనుకుంటే కనీసం చూసారా, హాఫ్ చేయగానే ఎక్కడిదక్కడ మొత్తం అంతా అయిపోయి లెన్స్ కూడా ప్రొటెక్ట్ అయిపోయి లోపలికి వెళ్ళి ఇట్లా మొత్తం అంతా లాక్ అయిపోతుంది. దీన్ని తీయాలి అని అంటే ఇక్కడ బటన్ కదా, ఇది ప్రెస్ చేస్తే ఈ సైడ్ లాక్స్ ఓపెన్ అయితే పుల్ చేసేస్తే అయిపోతుంది. సో పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్. మెకానిజం ఏదైనా పోయిందంటే ప్రాబ్లం అవుతుంది. సేమ్ యాస్టీజ్ ఇప్పుడు అది ఎట్లా కనెక్ట్ చేసామో ఇది కూడా అదే రకంగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయగానే కింద బ్యాటరీ ఉంటుంది. పైన ఆటోమేటిక్ గా బ్యాటరీ ఎంత ఉందనేది 88% కింద బ్యాటరీ ఉందని చెప్పి మనకి డైరెక్ట్ గా చూపించేసింది. కింద బ్యాటరీ వచ్చి 76% ఉంది. ఇన్బిల్ట్ కెమెరా వచ్చి 91% ఉంది. సో అట్లా మనకి క్లారిటీగా కనిపించేస్తుంది. దీని నుంచి కూడా మళ్ళీ ట్రైపాడ్ కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు లెంత్ ఆల్మోస్ట్ ఇంత లెంత్ అవుతుంది ట్రైపాడ్ తో కూడా కలిపితే. మనం దాన్ని ఇప్పుడు ఇలా కరెక్ట్ గా ఒక దగ్గర ప్లేస్ చేస్తే మనం బ్లాగింగ్ స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇలా తీయగానే ఆటోమేటిక్ కెమెరా ఆన్ అయింది. సో మన వైపుకి కెమెరా తీసుకోవాలంటే నేను నా ముందరకు వచ్చాను. ఎగ్జాక్ట్ గా నా ఫేస్ పైన 2 times క్లిక్ చేస్తే అది నన్ను డిటెక్ట్ చేయడం మొదలవుతుంది. సో ఇప్పుడు చూసారు నేను ఎలా వెళ్తున్నానో అలా ఆటోమేటిక్గా అది కెమెరా మూవ్ అవుతూ ఉంటుంది. అప్ అండ్ డౌన్, పైకి కిందికి నేను ఎలా జరుగుతున్నా, నేను ఎలా వెళ్తుంటే సపోజ్ అట్లా వెళ్ళిపోయినా సరే ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేసుకుంటూ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేయలేదు, అందుకే రికార్డింగ్ ది క్లారిటీ ఎంత ఉందో నేను చెప్పలేకపోతున్నాను. కానీ డిస్ప్లేలో చూస్తున్న అయితే క్లారిటీ అయితే ఎరగదీసేసింది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ ఐఫోన్ లో రికార్డ్ చేసినట్టే వస్తుంది అని కొన్ని నేను రివ్యూస్ విన్నాను. బట్ దీన్ని కూడా వాడిన తర్వాత కొన్ని షార్ట్స్, రీల్స్ ఏమేమి దీంతోనే తీసాను అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వైర్లెస్ మైక్ ఏదైతే ఉందో సైడ్ కి ఒక 2 buttons ఇచ్చారు. సో కింద పవర్ ఆన్ బటన్ ఆన్ చేయగానే మన ఫోన్ కి ఒక వైబ్రేట్ వచ్చినట్టు వస్తుంది. వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే వచ్చేస్తుంది. నాకు తెలిసి ఫోన్ డిస్ప్లేలో అయితే అంతగా కనపడట్లేదు. బట్ పైన గ్రీన్ కలర్ లైటింగ్ అయితే తెలుస్తుంది, చూసారా, వేవ్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది. పైన క్లారిటీగా గ్రీన్ కలర్ లో తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకోటి ఇక్కడ ఏదో జాయింట్ సింబల్ ఇచ్చారు, మరి అది ఏంటో అర్థం కావట్లేదు. జాయింట్ బటన్ నొక్కుతుంటే నో SD కార్డ్ అని అంటుంది. అది SD కార్డ్ వేస్తే తప్ప నేను దాని గురించి క్లారిటీ ఇవ్వలేను. దాని ప్రకారం ఇప్పుడు కూడా అది నా ఫేస్ ను ఆబ్జెక్ట్ చేస్తానే ఉంది. మళ్ళీ వద్దు అనుకుంటే డబల్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. సో లెన్స్ కి జస్ట్ మన ఫ్రంట్ అలా పెట్టేస్తే లెన్స్ అటాచ్ అయిపోయింది. జస్ట్ తీయాలంటే అలా తీసేయచ్చు. ఫ్రంట్ తీసుకెళ్తే అలా పెడుతుంది. బట్ ఆ లెన్స్ నేను చూసినంత వరకు అది పెడితే అంతగా ఏం లేదు. జస్ట్ అది లోనే కాబట్టి వైడ్ యాంగిల్ లెన్స్ కొంచెం లైట్ గా డిఫరెన్స్ తెలుస్తుంది తప్ప అంత పెద్దగా అయితే ఏం తెలియట్లేదు. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. లేదు అసలు మైక్ మనకు కనపడకూడదు అని అనుకుంటే ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మ్యాగ్నెట్ ఇలా తీసి ఫస్ట్ మైక్ లోపలికి పెట్టేసుకొని దానిపైన మ్యాగ్నెట్ పెట్టేసుకుంటే జస్ట్ మనకి ఆ సింబల్ ఒక్కటి వరకే తెలుస్తుంది. ఆ DJI అని చెప్పని అది ఒక్కటే కనిపిస్తుంటుంది. మైక్ అయితే కనపడదు. మనకి నాయిస్ ఏదైనా వస్తుందంటే ఇది కూడా అటాచ్ చేసుకోవచ్చు. టోటల్ దీంట్లో వచ్చిన థింగ్స్ అయితే ఇవి. మన కెమెరాని ప్రొటెక్ట్ చేసే కేసింగ్ టైప్ అన్నమాట. దీంట్లోనే మనం మ్యాగ్నెట్ కావాలంటే ఇట్లా స్టిఫ్ చేసేసుకోవచ్చు. ఈ చిన్న ఈ పార్ట్స్ క్యారీ చేయడానికి ఇబ్బంది అనుకోలేకుండా ఇక్కడే. అట్లానే లెన్స్ కూడా అక్కడే ఇలానే దీని లోపల స్టిక్ చేసేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ లెన్స్ లోపల స్టిక్ అయిపోతుంది. ఆఫ్ చేసేసాం. దీని బటన్ ప్రెస్ చేస్తే ఇది ఇక్కడతో రిలీజ్ అయిపోతుంది. ఈ పొజిషన్ లో ఇలా ఫస్ట్ ఈ హెడ్ అనేది కొంచెం ఇలా పైకి పెట్టి దీన్ని ఇలా అని ప్రెస్ చేస్తే లాక్.
ఇట్లా జోలో పెట్టుకొని అయితే క్యారీ చేయొచ్చు. ఇవి దీని టోటల్ థింగ్స్ వచ్చినవి. టోటల్ మనకి మామూలు ప్యాక్లో అయితే నాకు తెలిసి ఇంతవరకే వస్తుంది అనుకుంటా. ఇవి ఈ అడిషనల్ మైక్ ఒకటి రాదు, ప్లస్ ఎక్స్ట్రా బ్యాటరీ ఒకటి రాదు, ట్రైపాడ్ కూడా రాదు, కొన్ని మామూలు కాంబో ప్యాక్ కాకపోతే. సో నెక్స్ట్ వీడియోలో దీన్ని టోటల్ నేను యూజ్ చేస్తాను, నైట్ మోడ్లో యూజ్ చేస్తాను, ప్లస్ షార్ట్స్ తీస్తాను, స్లో మోషన్స్లో, ఫాస్ట్ మోషన్స్లో నేను వ్లాగింగ్ చేస్తాను. ఎలా వస్తుంది అనేది డైరెక్ట్గా నేను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, లేదు అని అంటే మన యూట్యూబ్ షార్ట్స్లో కానీ కంపల్సరీ క్లిప్పింగ్స్ అయితే ఇకపై నుంచి వచ్చేటి అన్ని షార్ట్స్ కానీ క్లిప్పింగ్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా నా వీడియోస్ అన్ని కూడా ఇంకా దీనిపై నుంచి షూట్ చేస్తూ ఉంటాను, అట్లనే వాడుతూ ఉంటాను. కాబట్టి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇది ఎంతవరకు కేబిలిటీగా యూస్ చేయొచ్చు, వాల్యూ ఫర్ మనీయా కాదా అనేది టోటల్ మీకు రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో వాడుతున్న కొద్దీ మీకు చెప్తాను. దీనికి సంబంధించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయొచ్చు. కస్టమ్స్ లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొంతమంది బాక్స్ పీసెస్ తో కూడా తెస్తున్నారు, బట్ యాక్చువల్ గా వచ్చేది కొంచెం మా మామయ్య వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ, అక్కడ కస్టమ్స్ లో ఏదన్నా అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఏమన్నా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోతే ఏమన్నా ప్రాబ్లమేటిక్ అవుతుంది అని చెప్పారు. అందుకని అక్కడే అన్బాక్స్ అయితే చేయించేసి డీజే వాళ్ళే దాంట్లోనే ఇస్తారు, ఆ డబ్బాలోనే ఉంటుంది. దీంట్లో అన్ని పెట్టేసుకొని వాళ్ళ హ్యాండీ లగేజ్ లో అయితే పెట్టుకొని వచ్చేసాము. దీంతో పాటు డ్రోన్ కూడా అయితే తెప్పిద్దాం అనుకున్నాను, బట్ డ్రోన్ కస్టమ్స్ లో ప్రాబ్లం అవుతుందని ఇది ఒకటే వచ్చింది. డ్రోన్ కూడా నాది పాతది ఉంది, కానీ అది సేమ్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి టిల్ట్ చేయడానికి కుదరట్లేదు. కొంచెం డ్రోన్ కూడా అప్గ్రేడ్ కి వెళ్దాం అని చెప్పని DJI Mini Pro 4 బాగుందని చెప్పని రివ్యూస్ కి విన్నాను. ఎందుకంటే అది కెమెరా టిల్ట్ అవుతుంది, సేమ్ షార్ట్స్ కావచ్చు అన్నిటికీ. ఇప్పుడు ఎక్కువగా షార్ట్స్ అలా చేస్తున్నారు, సో అందుకని నాకు కూడా అదొక ఆలోచనతో షార్ట్స్ కి అయితే అదైతే బాగుంటుంది, ప్లస్ ఎక్కువగా వ్లాగింగ్ కి అయితే ఇది బాగుంటుంది అని చెప్పని. అది కూడా డ్రోన్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఎంత పడుతుంది ఏంటి అనేది. బట్ ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, బట్ అది ఎంతవరకు తెలియట్లేదు. కొన్ని హాఫ్ మార్కెట్ లో వేరే వాళ్ళు ఇలానే తెప్పించుకొని అట్లా సేల్ చేస్తున్నారు, కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. మీకు ఏమన్నా తెలిసినట్టు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. US లో అయితే 80-90,000 అయితే వచ్చేస్తుంది. ఆ ప్రైస్ కి కావచ్చు, లేదంటే 1 lakh కానీ మన ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుంది, హైదరాబాద్ కావచ్చు, ఇంకెక్కడైనా దొరుకుతుందంటే కామెంట్ అయితే చేయండి. నేను డ్రోన్ అయితే అది కంపల్సరీ పర్చేస్ చేసుకుంటాను. Pocket 3 గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.